తెలంగాణలో మరో 5 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అటు ఏపీలోని భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది విశాఖ వాతావరణ కేంద్రం. రాగల 5 రోజుల పాటు ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు షియర్ జోన్ ఏర్పడిందని ఈ ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని తెలిపింది. మొన్నటి వరకు కనిపించకుండా పోయిన వరుణుడు గత 3 రోజుల నుంచి మళ్లీ తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురవచ్చని తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. భారీ వర్షాలకు హైదరాబాద్లోని హుసేన్ సాగర్ నిండు కుండలా మారింది. దీంతో ముంపునకు గురయ్యే కవాడిగూడ, మిగిలిన ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. మరో 5 రోజుల పాటు కూడా భారీ వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. రాముడు, సంధ్య, వాతావరణ శాఖ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆవర్తనం కారణంగా వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పింది. ప్రధానంగా ఏపీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు కురనున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ఉండేటువంటి జిల్లాల్లో కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు ఈ 5 రోజుల పాటు ఉండేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే మొన్న సాయంత్రం భారీగా హైదరాబాద్ నగరంలో వర్షం కురవడం, నిన్న మొత్తం కూడా అదేవిధంగా మేఘావృతమై ఉండడం, ఈ రోజు కూడా అదే విధమైనటువంటి మేఘావృతమైనటువంటి వాతావరణంతో ఉంది. ఎప్పుడు వర్షం కురుస్తుందనేది అట్లాంటి ఇబ్బందులు ఏమన్నా వస్తే వెంటనే ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి సిబ్బందిని జీహెచ్ఎంసీ అలర్ట్ చేసి పెట్టింది. ఇప్పటికే మొన్న కురిసినటువంటి వర్షం కారణంగా హుసేన్ సాగర్లోకి వరద నీరు పెరిగి ఎఫ్టీఎల్ లెవెల్కు చేరినటువంటి నేపథ్యంలో ఏవైనా ఇబ్బందులు వస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవడానికి అవసరమైనటువంటి చర్యలు జీహెచ్ఎంసీ అయితే చేపట్టింది. మరొక వైపు ఈ రోజు అయితే మాత్రం తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో అయితే ఓ మోస్తారు నుంచి సాధారణంగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్పింది. అందుకు తగ్గట్టుగా మాత్రం అన్ని విభాగాల అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉన్నారు. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి విద్యుత్ శాఖ, అదేవిధంగా ట్రాఫిక్, జీహెచ్ఎంసీలో ఉండేటువంటి చెట్లకు సంబంధించి చెట్లు ఏమైనా ఇరిగి పడితే వెంటనే వాటిని క్లీన్ చేసే విధంగా యూబీడీకి సంబంధించినటువంటి సిబ్బంది వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి సిటీలో మనం చూడొచ్చు. ఓకే, రైట్ రాముడు.